మైగ్రేన్‌కి నార్మల్ జనరల్‌గా హెడేక్ వస్తా ఉంటది. అందరికీ వస్తా ఉంటది. వేరియస్ రీజన్స్ వల్ల. ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? సీ మైగ్రేన్‌కి ఒక టిపికల్ ప్యాటర్న్ ఉంటుంది. యూనిలాటరల్ హెడేక్, హ్మ్. వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది. మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 0-10 వాళ్ళకి 7 మినిమమ్ ఉంటుంది. 7-10 రేంజ్ ఆఫ్ పెయిన్ స్కేల్ ఉంటుంది. సో అంత సివియర్‌గా ఉంటుంది. పోస్చర్ చేంజెస్ అంటే ముందుకు వంగిన, సైడ్‌కి తిరిగిన, పైకి చూసిన పెయిన్ రావడం. అండ్ ఫోటోఫోబియా ఉంటుంది. సన్‌లైట్ ఎక్స్‌పోజర్, సౌండ్ బాగా విన్నా పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం. అండ్ నాజియా, వామిటింగ్ లాగా అనిపించడం, ఏమన్నా వామిటింగ్ లాగా సెన్సేషన్ అట్లాగా ఉండొచ్చు. అండ్ స్కోటోమా అంటాం, ఒక విజన్ ఫీల్డ్లో బ్లాక్ స్పాట్స్ రావడం. ఆర్ డిప్లోపియా అంటాం, రెండు విధాలుగా రెండు కనిపించడము. అండ్ కలర్స్ కనిపించడం. ఇవన్నీ మైగ్రేన్ ఫీచర్స్ ఉంటాయి. మైగ్రేన్ విత్ ఆరా అంటాం. హెడేక్తో పాటు ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ ఉంటే మైగ్రేన్ విత్ ఆరా. ఇవి యూజువల్లీ 7-2 అవర్స్ ఉంటుంది. ఇది 4 days to 14 days వరకు కూడా ఉండొచ్చు. అన్ని డేస్ ఆఫ్ పెయిన్ ఉండొచ్చు. అండ్ సివియర్ ఇంటెన్సిటీ, మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ, వన్ సైడెడ్ హెడేక్, నాజియా, వామిటింగ్. అండ్ చీకట్లో వెళ్ళిపోతే నాకు బాగా ఉంటుంది, సౌండ్ లేకపోయిన ప్లేస్కి నేను వెళ్తే బాగుంటుంది. సో ఇవన్నీ ఫీచర్స్ మనకి మైగ్రేన్ హెడేక్లో ఉంటుంది. సో కొంతమందికి నార్మల్ హెడేకే సైనస్ ఉన్నా కానీ, మామూలుగా స్ట్రెస్ వల్ల వచ్చిన హెడేక్ అయినా మైగ్రేన్ అనుకుంటారు. కానీ సో పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, నాకు ట్రీట్మెంట్ లేదు, నాకు ఆప్షన్ లేదు. పెయిన్ మీ హెడ్లో ఉండదు, పెయిన్ కంట్రోల్ చేయడం మా చేతిలో ఉంటుంది. సో పెయిన్ మేనేజ్మెంట్లో బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంది.